హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఎప్పుడు సేమియాతో ఉప్మా, ఇడ్లీ, దోస, చపాతీ అలా కాకుండా ఇలా ఒక్కసారి చేసుకోండి. సేమియాతో రుచి చాలా చాలా బావుంటదండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎన్ని తిన్నా గానీ ఇంకా తినాలనిపిస్తాయండి. 1, 2 అయితే అస్సలాగరు. అంత టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చండి. మార్నింగ్ పూట ఎలాంటి హడావిడి లేకుండా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా ఇన్‌స్టంట్‌గా చేసుకునే ముందుగా సేమియా దోసను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 కప్పుల సేమియా వేసుకోవాలండి. ఏ కప్పుతో అయినా మీరు గ్లాసు దేంతో అయినా కొలతలు ఒకదాంతోని తీసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల సేమియా తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! 1 కప్పు రవ్వ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఎంత గ్రైండ్ చేసినా కాస్త బరకగానే ఉంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో ఇప్పుడు మనము హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. ముందైతే ముప్పావు కప్పు వేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు మనకు ఎక్కువన్నా తక్కువ అనిపిస్తే ఎక్కువ తక్కువ అనిపిస్తే చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ముందైతే నేను ఇలా ముప్పావు కప్పు వేసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పిండిని బౌల్లో వేసుకున్న తర్వాత పావు కప్పు దాకా గోధుమ పిండి వేసుకోవాలండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో బియ్య పిండి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి. మీరైతే ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిల్కనిచ్చి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచాలండి. అప్పుడే మనకు దోశ అనేది చక్కగా వస్తుంది. పైన తడి ఆరిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మసాలా దోశ వేస్తున్నాను కాబట్టి ముందుగా నేను ఇలా ఆలూ స్టఫ్ని రెడీ చేసుకున్నానండి. ఇలా రెడీ చేసుకొని దానిపైన ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోంచి వేసుకోవాలండి. వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోంచి దోశ వేసుకోవాలండి. వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోంచి అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా చక్కగా కలర్ వచ్చిన తర్వాత ఇలా మనము ఆలు మిశ్రమాన్ని అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా సేమియాతో కొత్తగా చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. ఎలాంటి చట్నీ లేకపోయినా కూడా ఈ మసాలాతో ఇలా పచ్చడి నంచుకొని తింటే రుచి సూపర్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు మన సెకండ్ బందోస రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా అంటారు కదండి, ఆ రవ్వను వేసుకోవాలి. ఉప్మా చేసుకునే రవ్వను. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు దాకా బియ్యం పిండి, ముప్పావు కప్పు దాకా పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగొస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. వాటర్ అనేది మరీ ఎక్కువ కాకుండా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో తురిమిన క్యారెట్ ఒకటి వేసుకున్నాను. దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకొని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక పావు కప్పు దాకా వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. రెగ్యులర్గా పిల్లలు రోజు ఇడ్లీ, దోశ, చపాతీ, ఉప్మా అనే వాళ్ళకు ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉంటుంది కదండి చాలామందికి. ఇలా ఉప్మా రవ్వతో ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ చేయండి. రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఈనో పౌడర్ వేసుకుంటున్నానండి. చిన్నగా మనకు 10 రూపాయలు దొరుకుతుంది కదండి, ఆ ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి. లేదంటే వంట సోడా అయినా పావు టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది ఫ్లఫీగా అయిపోతుందండి, లోపల వరకు సాఫ్ట్గా అవుతుంది బ్రేక్ఫాస్ట్ ఉడికేటప్పుడు మనకు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మనం ఈనో వంట సోడా వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఇలా ఆయిల్ని మనము కడాయికి ఇలా అప్లై చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే మనం వంట సోడా వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వేస్తే మనకు ఫ్లఫీగా అనేది రాదు. ఇప్పుడు దీంట్లో 1 గరిటె పిండి వేసుకొని ఇలా మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మంట అనేది అస్సలు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచొద్దండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచితే లోపల వరకు ఉడికి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందండి. ఒకవైపు ఇలా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా మంచిగా రెడ్గా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి 2 వైపులో ఇలా మంచిగా కాల్చుకోవాలండి, అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మళ్ళీ బ్యాటర్ వేసుకొని దాని మీద మూత పెట్టేసి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మంచిగా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడివేడిగా తింటే రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి, అస్సలు బోరు కొట్టదు ఈ బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి రుచి చూస్తే. ఇక్కడ నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇక్కడ బీరకాయ చట్నీ చేశానండి. బీరకాయ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ చట్నీ వీడియో కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, వెళ్ళి చెక్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి తుంచితేనే తెలుస్తుంది ఎంత బాగా సాఫ్ట్గా లోపల వరకు ఉడికిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.